Hey, hi, hello everybody. Welcome to our channel Monsters. It is a small chit chat with a special technician in Telugu film industry. అంటే షార్ట్ టైంలోనే చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్తోని మంచి మంచి సినిమాలు చేసుకుంటూ సో మన ముందుకి ఇప్పుడు తొందరలో మార్చి 14th దిల్ రూబాలోని ఒక ఆర్ట్ డైరెక్టర్గా మన ముందుకి సుధీర్ మాచర్ల గారు రాబోతున్నారు. అండ్ లెట్స్ డిస్కస్ విత్ హిమ్. అండ్ అలాగే కా సినిమా గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. సో లెట్స్ గో అండ్ డిస్కస్ విత్ స్మాల్ చిట్ చాట్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సినిమా చాలా తొందరలో ఉన్న మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఎక్కడున్నా టాక్ ఆఫ్ ద టౌన్ సుధీర్ మాచర్ల అయ్యారు బికాస్ ఆఫ్ ద కా సక్సెస్ కానీ దిల్ రూబోలో మీరు చేసిన కస్టమైజేషన్ ఆఫ్ వెహికల్ కానీ. సో అసలు జర్నీ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఆల్ గుడ్ అండి, వెరీ హెల్దీ ప్లేస్ టు వర్క్. సో అంటే మీరు తక్కువ మాట్లాడి మీ పని ఎక్కువ మాట్లాడాలి అంటే ఎలా అని అంటే ఎక్కడ చూసినా చాలా తక్కువ మాట్లాడతారు స్టేజెస్ మీద కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడమే చాలా కొత్త కదండి స్టేజ్ కానీ ప్లేస్ కానీ. జస్ట్ సమ్ వర్క్ వచ్చి అది చేస్తా ఉన్నాం. బట్ డెఫినెట్లీ చిన్నప్పుడు ఒక ఆర్ట్ టాలెంట్ కానీ ఏదో ఉంటుంది బ్రో. బట్ దాన్ని ఒక ప్రొడక్షన్ డిజైనింగ్ గా మార్చాలి, ఒక ఆర్ట్ డైరెక్టర్ అనే ప్రొఫెషన్ ఉంటుంది, దానిలో మనం కాంట్రిబ్యూషన్ చేయొచ్చు. ఇలాంటివన్నీ అసలు ఏ టైంలో తెలిసే అంటారు మీకు? అంటే అదంతా ఒక యాక్సిడెంటల్ జర్నీ అండి. బేసిక్గా ప్రొఫెషనల్లీ ఐ మీన్ ఆర్కిటెక్ట్. సో బీఆర్క్ చేశాను. సో దెన్ చిన్నప్పటి నుంచి ఉండేది ఆ మూవీ ఇంట్రెస్ట్. సో మూవీస్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడడం అని కొంచెం కాలేజ్ నుంచి స్టార్ట్ అయ్యాయి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ అన్ని. సో అనుకోకుండా ఆఫ్టర్ కాలేజ్ నాకు యాజ్ అన్ ఆర్కిటెక్ట్ మా సార్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అసిస్టెంట్ లాగా సమ్ మూవీ కాంటాక్ట్స్ త్రూ వాళ్ళకి ఏదో రిక్వైర్మెంట్ ఉంది అని ఐ హ్యాడ్ టు కమ్ అండ్ హెల్ప్ దెమ్ అవుట్. అట్లా వీళ్ళు పరిచయం అయ్యారు. దెన్ ఇట్ వెంట్ ఇంకా అలా ఆ జర్నీ వచ్చేసింది. అండ్ మై ఎడ్యుకేషన్ వాజ్ హెల్పింగ్ ఫర్ దిస్ వర్క్. అంటే ఇక్కడ కావాల్సిన థింగ్స్కి నేను చదువుకున్న దానికి ఇట్ వాస్ టాలింగ్ అనమాట. ఓకే, సో నాకు అక్కడ వచ్చిన స్కిల్ని ఇక్కడ నేను వాడొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేటివ్ ప్లేస్ నేను మిస్ అవుతున్నాను. నేను ఇట్స్ బీన్ ఇయర్స్ అండి ఇంటికి వెళ్ళి సరిగ్గా ప్రాపర్ గుంటూరు మరి. అంటే పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారా లేకపోతే కొంచెం ఫీల్ అవుతారా నా దగ్గరికి అసలు ఉండట్లేదు మా అబ్బాయి అని, లేకపోతే ఈ సక్సెస్ అంతా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు? అట్లేం లేదండి, ఇంటర్ తర్వాత నుంచి హార్డ్లీ ఉన్నాం ఇంట్లో. ఎందుకంటే కాలేజ్ చదువులు హాస్టల్ ఇంకా ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ వచ్చేస్తుంది, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. బ్రో అంటే ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి అప్పుడు ఉంటే ఒక ఆర్ట్ డైరెక్టర్ కంటే ఇన్స్టెంట్ గా ఏం అడిగినా వాళ్ళు క్రియేట్ చేయగలరు, ఎలా అయినా చేయగలరు. బట్ విత్ అంటే ఒక 10 ఫిల్మ్స్ చేసిన సుధీర్ గారు అప్పుడు చేశానండి, దగ్గరికి వచ్చేసిన 10 ఫిల్మ్స్ దగ్గరికి. ఓకే, బట్ అంటే ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ గా ఏం అడిగినా నైట్ అడిగినా సుధీర్ గారు క్రియేట్ చేస్తారు అని ఒక టాక్ ఆఫ్ ద టౌన్ ఉంది. ఇది అంతవరకు నిజమనే చెప్పండి. స్టేజ్ మీద చాలా సార్లు చెప్పారు కిరణ్ గారు కానీ లేకపోతే మీ డైరెక్టర్లు కానీ. బట్ హౌ యూ మేనేజ్ దట్? ఇట్స్ నథింగ్ అండి, ఆ మూమెంట్ కి రిక్వైర్మెంట్ ఏంటి అనే దాన్ని బట్టి వచ్చనుకోండి చేయడం, రాదనుకోండి నేర్చుకొని చేయడం. పాసిబుల్ అనేది అంత ఇన్స్టెంట్ గా ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటే దేన్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుస్తూ ఉంటుంది. అదే అండి, ఆ లెర్నింగ్ ప్రాసెసే కదండి అది. నాకు తెలీదు అని అంటే ఐ షుడ్ బి హంబుల్, ఎట్లా చేయాలి అని నేర్చుకోవడానికి. సో ఆ ప్రాసెస్ ఇక్కడ బేసిక్ గా నచ్చే థింగే అదండి. యూ లెర్న్ ఎవ్రీ డే సంథింగ్. ఎందుకంటే ఒక సీ ఆఫ్ నాలెడ్జ్ ఇది. ఈ మొత్తం వచ్చు అని ఏ మూమెంట్ లోనే అన్ని చెప్పలేము, రోజు నేర్చుకుంటూ వెళ్ళడమే. బ్యూటిఫుల్. అండ్ కిరణ్ అన్న ఫ్యామిలీ యు ఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్. ఎందుకంటే ఫ్రమ్ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం టిల్ ద డేట్ మేము చూస్తున్నాం. బట్ ద ఫస్ట్ మీటింగ్ మీకు గుర్తుందా? కిరణ్ గారిని ఎలా కలిసారు, ద కన్వర్జేషన్ అండ్ నౌ ఈ డే దిల్ రూబాకి వర్క్ చేసిన తర్వాత మీ ర్యాప్ ఎలా ఉంది ఇప్పుడు? యాక్చువల్గా హార్డ్లీ మాట్లాడుకున్నాం ఎస్ఆర్ లో మేము. నేను జస్ట్ వాళ్ళ టీంలో పోస్ట్ లాక్డౌన్ జాయిన్ అయ్యాను. వాళ్ళు అప్పటికే 10-15 days షూట్ చేస్తారు లాక్డౌన్ ముందు. సో లాక్డౌన్ లో దే వర్ రీవెరిఫైయింగ్ దెమ్సెల్ఫ్, ఎక్కడ ల్యాక్ అవుతున్నాము, తీసిన ఫుటేజ్ అంతా చూసుకుంటూ. సో దే వర్ రీవర్కింగ్, వాళ్ళకి ఆ టైం దొరికింది. సో ఆ ప్రాసెస్ లో దే అప్రోచ్ మీ, ఎవరో ఒక యంగ్ అబ్బాయి ఎవరన్నా ఉంటే యాజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని somehow they found me through some long contacts. సో కట్ ఇట్ షార్ట్, దే ఫౌండ్ మీ. వెళ్ళి రాయచోటిలో కలిశాను కిరణ్ అన్నని. ఫస్ట్ అసలు ఆయన నన్ను టెక్నీషియన్ అని అనుకోలే బేసిక్గా. సో ఫస్ట్ వెళ్ళంగానే మేము సినిమా గురించి ఏం మాట్లాడుకోవాలి, ఆయన ఇంటికి పట్టుకెళ్ళాడు, మంచిగా తిన్నాము. వాళ్ళ ఇంటి దగ్గర చిన్న మామిడి తోట ఉంటుంది, దానిలో కూర్చున్నాము. దెన్ హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద మూవీ. అంత అయినాక సినిమా గురించి చెప్పాడు.
అండ్ హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంటెడ్ ఫర్ దట్ మూవీ. ఆయన హీ రోట్ ఇట్ కదా, హీ హ్యాడ్ పిక్చర్ పర్ఫెక్ట్ విజన్ ఆఫ్ ఆయన ఏం తీయాలి అనుకుంటున్నాడు అని. అది మేము ఎంత పుల్ ఆఫ్ చేసాము అనేది సెకండరీ, బట్ హీ హ్యాడ్ ఏ క్లియర్ విజన్. దెన్ ఐ ఫౌండ్ ఓకే, ఈయన చాలా క్లారిటీగా ఉన్నాడు, అట్లీస్ట్ దానిలో 50% మనం పుల్ ఆఫ్ చేసినా హీల్ బీ హ్యాపీ విత్ దట్ అని. సో జస్ట్ బికాజ్ మాకు ఆయనకు అంత క్లారిటీ ఉండే, మేము విల్లింగ్ టు డూ ఎనీథింగ్ మాకున్న రిసోర్సెస్లో. సో అన్నీ, సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. ఆల్మోస్ట్ 15-20 days మాట్లాడుకోలేదు పెద్ద సెట్లో. ఐ వాజ్ అట్ మై వర్క్, హీ వాజ్, ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు కదా, నా వర్క్లో నేను ఉండేవాడిని. స్లోలీ వి గాట్ టు నో ఈచ్ అదర్ కదా ప్రాసెస్లో. అండ్ అందరం కొంచెం వర్క్ అంటే అందరం ఒక వేవ్ లెంత్ ఉంటుంది, చొల్లా పని చేసేస్తూ ఉంటాం వర్క్ దగ్గరికి వచ్చే వాటికి. సో దట్ ఈస్ వాట్ బ్రాట్ అస్ ఆల్ క్లోజ్. ఆయన ఐ థింక్ హీ అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్. దెన్ ఆఫ్టర్ ఎస్ఆర్ ఇంకా మేము ఫ్రెండ్స్ అయిపోయాము ఎస్ఆర్ అయ్యేపాటికి. స్లోలీ నౌ హీ ఆల్మోస్ట్ లైక్ ఎ బిగ్ బ్రదర్ టు మీ. అండ్ టుడే దిస్ డే ఎలా ఉంది ర్యాపో విత్ కిరణ్ అన్న? అలాంటి కన్వర్జేషన్స్ ఈ రోజు అవుతాయి, దిల్ రూబా తొందరలో రిలీజ్ అవుతుంది, సో ఇప్పుడు ఎలాంటి ఉంటాయి? నేను ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఐ విల్ బి వన్ స్మాల్ పార్ట్. ఆయన తీసుకునే ప్రతి దాంట్లోనూ, ఆయన చేసే ప్రతి మూలను అట్లీస్ట్ హీల్ డిస్కస్ విత్ అస్. దే ఆర్ సమ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, అందరితో హీల్ హ్యావ్ ఎ కన్వర్జేషన్, వీల్ డిస్కస్, విల్ సిట్, విల్ టాక్ అబౌట్ ఇట్. జస్ట్ బికాజ్ నేను టెక్నీషియన్ కదా అని చెప్పి నా పని అయిపోయాక అన్నట్టు ఉండదు. వీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆఫీస్లో నుంచి నీ ప్రమోషన్స్ ఏం చేద్దామని, ట్రైలర్లకి ఏం చేద్దాం, వీళ్ళు ఆ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అయితేనే ఉంటుంది. సో నేను అది నమ్ముతానండి, ఏమని అంటే యాజ్ ఎ టీమ్ ఎప్పుడు వన్స్ ద హోల్ టీమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, మంచి ప్రొడక్ట్స్ వస్తాయి అనేది మా బిలీఫ్ సిస్టమ్. బ్యూటిఫుల్ బ్రో. అంటే ఎప్పుడు కూడా ఒక మంచి కాంటెంట్ బేస్డ్ సినిమా వస్తేనే కానీ ఆర్ట్ డైరెక్టర్ వాల్యూ ఈ రోజుల్లో తెలుగు ఇండస్ట్రీ చాలా రేర్ గా తెలుస్తుంది. అప్పుడే బాగా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతిదీ మైండ్. సో అలాగే కా సినిమా మీ మైల్ స్టోన్స్ లో కానీ యాక్టర్స్ అదే ఆడియన్స్ గా మాకు కూడా ఒక మైల్ స్టోన్ లాంటి, బట్ దానికి మీరు తీసుకున్న స్పెషల్ కేర్ ఏంటంటే ఎక్కడ కూడా మాకు అసలు రియలిస్టిక్ ఏది సెట్ ఏది అనేది మేము కనిపెట్టడానికి డౌట్ అయ్యింది. దాని మీద మేము ఆల్మోస్ట్ ఎన్ ఇయర్ వర్క్ చేసాం, ప్యూర్లీ ఆన్ కా. ఇంకేది లేదు బ్రెయిన్ లో మాకు ఆ 1 year. ఫ్రమ్ స్టోరీ విన్నప్పటి నుంచి కిరణ్ అన్న విన్నారు స్టోరీ, విని చాలా ఎగ్జైట్ అయ్యారు. దెన్ హీ కాల్డ్ అస్ ఆల్, మా గ్రూప్ అందరం మళ్ళీ మాకు ఒక నరేషన్ ఇప్పించారు. వీఆర్ ఆల్, ఆయన అంతా ఎగ్జైట్ అయ్యారో మేము ఎగ్జైట్ అయ్యాము. సో వీ బిలీవ్డ్ ఇట్, ఓకే దిస్ ఈజ్ సంథింగ్. అప్పుడుకున్న ఫర్ దట్ డే కిరణ్ అన్న అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మాకున్న స్కిల్ సెట్కి అబోవ్ సినిమా అది. అంటే మాకే ఉండే క్వశ్చన్, మనం పుల్ ఆఫ్ చేస్తామా, ఎందుకంటే అసలు అంత కాంప్లికేటెడ్ నెరేటివ్ కానీ అంత కాంప్లికేటెడ్ విజువల్ రిక్వైర్మెంట్ ఇప్పుడు చేయలేదు. అన్ని న్యాచురల్ సినిమాలే చేసుకున్నాం. ఒక్కటి బెదుర్లంక ఒకటి బయట చేసి వచ్చాను, అది మంచి పేరే వచ్చింది, కొంచెం పీరియడ్ సినిమా. ఇట్ గాట్ గుడ్ అక్లైమ్ ఓన్లీ. బట్ వెన్ కమింగ్ టు కా, మీ అందరం వీ టుక్ దట్ స్టెప్, ఓకే ఇది చేద్దాము, చేయాలంటే మనం ఎలా నర్చర్ అవ్వాలి, మనం ఏం నేర్చుకోవాలి. So we were all sitting in the office for 1 whole year. We were only on that. So ఏం రాదు నేర్చుకుని చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ మెషిన్ ఉంది, రాదు ఎట్లా చేయాలి తెలియదు. దెన్ ఐ సాట్ డౌన్, ఐ లెర్న్, అండ్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం హెల్ప్ అవుతుంది దానికి. సమ్ 3D డిజైనింగ్ అవన్నీ కొంచెం వచ్చు నాకు. సో దట్ మేడ్ మీ అచీవ్ ఇట్ ఈజీలీ. అండ్ మా డైరెక్టర్స్ దేవర్ ఆల్సో, అది ఎప్పుడు ఇంపార్టెంట్ అండి, వాళ్ళు చాలా క్లియర్గా ఉండేవాళ్ళు బేసిక్లీ. సో రిక్వైర్మెంట్ వెన్ ఇట్ ఈస్ క్లియర్, మనకి పాత్ ఈజీ అవుతుంది అది అచీవ్ చేయడానికి. ఏం చేయాలి అనేది క్లియర్ అయిపోద్ది. సో ఆ రిక్వైర్మెంట్ మాకు ఎప్పుడు క్లియర్గా ఉండేది వాళ్ళ సైడ్ నుంచి. బట్ ఆఫ్టర్ కా డెఫినెట్లీ మీ మీద రెస్పాన్సిబిలిటీస్ పెరిగి ఉంటుంది, రెస్పెక్ట్ కూడా పెరిగి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందండి TFI నుంచి ఆఫర్స్ కానీ లేకపోతే అప్రోచ్ ఆఫ్ ద సుధీర్ గారు కానీ? అంటే కా సినిమా చూసి అయితే స్పెసిఫికలీ ఆ సినిమాని చూసాక చాలా మంది అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఐఎమ్ ఆల్సో బీయింగ్ సెలెక్టివ్. 1 at a time చేస్తున్నాను నేను, అది మా వర్కింగ్ ప్రాసెస్. అది ఒకటి ఒప్పుకుంటే ఇన్ అండ్ అవుట్ ఆ సినిమాకి అంతా హోల్ అండ్ సోల్ చూసుకుని చేయాలి అనేది. సో వింటున్నాను కథలు, ఎనీథింగ్ ఎగ్జైటింగ్ ఒప్పుకొని చేద్దాం. సుధీర్ గారి టైంలో కూడా ఇలాగే 1 సినిమా అవుతుంది అంటారా? యాజ్ ఆఫ్ నో మైండ్ అలానే ఉంది. అంటే నిన్ను అంటే కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే
నేను బిలీవ్ చేసేది సో అండ్ 2 థింగ్స్ ఆర్ రన్నింగ్ ప్యారలల్లీ. దేనికి 100% ఇస్తాము అనేది నాకు ఒక డైలమా. అది బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఐ డోంట్ నో హౌ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. మేబీ అది నా షార్ట్ కమింగ్ ఏమో. సమ్ డే అచీవ్ చేస్తానేమో 2 మేనేజ్ చేయడం ఎలా అనేది. బట్ ఫర్ నౌ ఐఎమ్ క్లియర్‌కి నేను ఒకటే పుల్ ఆఫ్ చేయగలను అట్ ఎ టైమ్ అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. సో ఫర్ దట్ ఐఎమ్ వర్కింగ్. ఒక స్టార్ హీరో సినిమా, ఒక పక్కన కిరణ్ అన్న సినిమా, ఆర్ట్ డైరెక్షన్ రెండు ఒకసారి స్టార్ట్ చేయాలి. సుధీర్ గారు కిరణ్ గారి ప్రయారిటీ అండి. ఎనీకి ఇవ్వండి, బ్యూటిఫుల్. ఎనీకి ఇవ్వండి. yes దిస్ ఈజ్ మై ప్రయారిటీ. ఇక్కడ సమ్ ఏదైనా సెట్ అవ్వకపోతే కానీ బయటకు వెళ్ళే జోన్లో లేను ప్రస్తుతం అయితే. సూపర్ బ్రో. బట్ ఇప్పుడు దిల్ రూబాకి అందరూ కూడా కస్టమైజ్డ్ వెహికల్ గురించి మాట్లాడుతున్నారు. బట్ లెట్ డిస్కస్ అబౌట్ ద ఆర్ట్ డైరెక్షన్ దట్ దిల్ రూబ్. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ పిక్చరైజేషన్, ప్రతిదీ కూడా చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేయడం జరిగింది. ఆర్ట్ డైరెక్టర్ గా మీ బాగానే ఒక 750 ఉంటే మిగతా అంతా ఉంటుంది. కాబట్టి హౌ హ్యాపెన్ దిల్ రూబా అండ్ మీ పార్ట్ ఎలా ఉంటుంది? బేసిక్ గా కా సినిమా కన్నా కొంచెం ఈజీ అండి. ఏంటి అని అంటే ఒక సెట్ ఆఫ్ టెంప్లెట్ ఉంటుంది మనకి. ఏమని ఒక పీరియడ్ బ్యాక్డ్రాప్కి వెళ్ళాలి, దాంట్లో ఏం కావాలి అవి ఇవి అవి ఒక థింగ్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. లవ్ సినిమాలకు వచ్చేపాటికి దానికి అసలు అంటే అక్కడ మేజర్ ఎమోషన్ వాళ్ళ లవ్ ఉంటుంది. సో ఎనీథింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ పక్కనంతా. నీకు స్పెసిఫిక్గా ఆర్ట్ దాన్ని ఎన్హాన్స్ చేయడం అంత ఉండదు. మోర్ ఎమోషన్ మీద వెళ్తుంది అక్కడ, రాదర్ దెన్ సరౌండింగ్స్. సో అది ఈ కథని డిస్టర్బ్ చేయకుండా, వీళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా స్మూత్గా బ్లెండ్ అయ్యడం ఎట్లా అనేదే టాస్క్ ఉంటుంది ఇలాంటి లవ్ సినిమాలకి. అండ్ దీనిలో యాక్షన్ ఎక్కువ ఉండింది. సో మాకు అది కొత్త, దానికి కావాల్సిన ప్రాప్స్ గిప్స్ అన్నీ. అండ్ కరుణ్ గారు డైరెక్టర్ ఉన్నారు కదండి. సో ఆయన కథ నరేట్ చేసినప్పటి నుంచి ఆ బైక్ మీద తిరుగుతుంది ఆ కథ అంతా. అంటే హీరో క్యారెక్టరైజేషన్ స్పెసిఫిక్గా వెళ్తుంది సినిమా. బట్ టర్నింగ్ పాయింట్ ఏంటి కథలో అంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బైక్. అదంత ప్రెషియస్ బైక్ అతను. సో అది ఆయన ఎప్పుడూ క్లియర్గా చెప్పాడు, నాకు ఒక బైక్ ఉండాలి, సింపుల్గా ఉండాలి, బట్ చాలా హిట్టింగ్గా ఉండాలి. సో మేము చాలా అండ్ అలా అని చెప్పి మాకు ఎక్స్టెన్సివ్ బడ్జెట్స్ లేవు. అంటే మాకు ఇష్టం వచ్చిన బైక్ తెచ్చేసుకుని ఇష్టం వచ్చినట్టు చేసే మాకు ఆ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటుంది. ఈవెన్ ఫర్ కా వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ రెస్ట్రిక్షన్. స్టిల్ ఆ రెస్ట్రిక్షన్లో ద బెస్ట్ ఏం చేయగలం అనేదే మన స్కిల్ సెట్. సేమ్ హ్యాపెండ్ హియర్. సో మేమేమనుకున్నాం అంటే అసలు ఫస్ట్ ఒక ఫ్రమ్ ద స్క్రాచ్ సెలెక్ట్ చేసుకునే బైకే ఒకటి గుడ్ అపీలింగ్ బైక్ తీసుకుందాం, దానిలో మినిమల్ చేంజెస్ ఏం చేస్తే అది స్ట్రైకింగ్గా ఆ ఫీచర్స్ బయటకు వస్తాయని చాలా బండ్ల మీద రీసెర్చ్ చేసాం. దానిలో బెస్ట్ ఫీచర్ ఏంటి, దీనిలో బెస్ట్ ఫీచర్ ఏంటి అని. సో సమ్హౌ ఈ బైక్కి కేమ్ అంటే దీని హెడ్లైట్ నాకు చాలా నచ్చింది. నథింగ్ ఎల్స్ ఆ బండిలో. హెడ్లైట్ నచ్చింది దానిది, దెన్ ద ట్యాంక్ స్కేల్ నచ్చింది. సో మేము ఫస్ట్ నుంచి అనుకున్నాం వెనక్క పార్ట్ని క్లిక్ చేసేద్దాం, ముందర బల్కీగా ఉండాలి, హీరోయిక్గా అనిపిస్తుంది అని. సో ఈ కేమ్ డౌన్ టు దిస్ బైక్, యమహా FZX అని కొత్త మోడల్. అప్పటికొచ్చి 1 year అవుతుంది. ఇంకా ఆ బండి మీద వర్క్డ్, ఏం మారుద్దాం దీంట్లో. ఆ సినిమాలో ఏమో ఒక సైకిల్ కి అంత డిజైన్ చేయించుకొని పోస్ట్ కార్డులు పెట్టి సైకిల్ అంతా దాన్ని అంత హైలైట్ చేశారు. సో బైక్ అన్నప్పటికీ ఇంకొక మంచి స్పెషల్ మ్యారేజ్. బట్ కా సినిమా సక్సెస్ తర్వాత చిరంజీవి గారిని కలడానికి వెళ్ళారు సుధీర్ గారు. దట్ స్పెషల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హౌ వాస్ దట్ డే? నేను లిటరల్ గా అక్కడ ఉన్న గంట సేపు ఏం మాట్లాడలేదు, వచ్చాక ఒక గంట సేపు ఎవరితో మాట్లాడలేదు. లిటరల్ డోంట్ స్పీక్ టు ఎనీబడి. అది ఇంకా డైజెస్ట్ చేసుకుంటున్నాను బ్రెయిన్లో. నేను చూస్తున్న విజువల్ నిజమా కాదా, నేను చిరంజీవి గారి ఇంట్లో ఉన్నానా, ఈయనేనా నించినప్పుడు నేను చూస్తున్న పర్సన్ పక్కన కూర్చున్నారా, అది నాకు డైజెస్ట్ చేసుకోవడానికి 2 hours పట్టింది. దెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే వెళ్ళాను, నిజంగా కూర్చున్నాను, బాగా మాట్లాడారు చిరంజీవి గారు. ఇంకా ప్రస్తుతానికి ఏం కమిట్ అవ్వలేదండి, వింటున్నాను. అంటే కొన్ని అనుకున్నాము, డింట్ వర్కౌట్. కొన్ని గుడ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి అండ్ ప్రయారిటైజింగ్ ఏది చేయాలి ఏంటి అని ఆలోచించుకుంటున్నాను. బట్ వాస్ దేర్ ఎనీ విష్ లిస్ట్? విష్ లిస్ట్ నాకు సందీప్ రెడ్డి గారితో ఏదైనా సినిమా వర్క్ చేయాలి అని ఉంది. బికాజ్ ఐ లవ్ హిస్ డీటెయిలింగ్. నాకు ఎప్పుడన్నా డైరెక్టర్ సైడ్ నుంచి ఆ డీటెయిలింగ్ క్లారిటీ ఉంటే వాళ్ళతో పని చేయాలి అని నాకు
సో అదొక్కటే ప్రస్తుతానికి, దట్ ఈస్ ద ఓన్లీ విష్ లిస్ట్. సమ్ డే ఐ హావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అనిపిస్తుంది. బ్రో బట్ కిరణ్ గారు ఏదో లంకెల బిందెలతో కాన్సెప్ట్ చేస్తున్నారు అని రీసెంట్ గా తెలిసింది. అది మీకు ఆయన ఎంతవరకు వచ్చింది? నెలకు ఒకటి చెప్తారండి. ఆయనకి చాలా ఐడియాస్ ఉంటాయి. మేము ఎప్పుడు ర్యాండమ్ సిట్టింగ్స్ లో ఆయనకు వచ్చిన ఐడియాలన్నీ హిల్ త్రో ఇట్ అవుట్ అనమాట. ఆయన ఐడియాస్ అన్ని డంప్ చేసేస్తారు. సో ఆ ప్రాసెస్ లో మేము విల్ పుట్ ఎ స్మాల్ డిస్కషన్. సో ఆయన దగ్గర అలాంటి లైన్స్ చాలా ఉంటాయి. సో ఆయన వెరీ గుడ్ ఎట్ ఇట్ అనమాట. లైన్ ని భలే ఫాస్ట్ గా క్విక్ గా డెవలప్ చేసేసి, అండ్ ఆయన వచ్చిన ప్లేస్ కొత్తది కదా, మన లాగా కాదు కొంచెం. అది ఆ ప్లేసే కొత్తది, ఆయన వచ్చిన ఊరు కానీ అని. సో అటు కథలు చాలా కొత్తగా ఉంటాయి. జనాలు కానీ, ఈవెన్ గాడ్ రిలేటెడ్ కథలు కానీ అటు సైడ్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. సో సమ్ డే వి వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ దోస్. ఫైనల్ 2 క్వశ్చన్స్ బ్రో. అంటే ఒక టైంలోని ఎస్ఆర్ గవర్నమెంట్ మంచి రైజ్ అయిన కిరణ్ గారు మధ్యలో కొన్ని సినిమాలతో మమ్మల్ని డిసప్పాయింట్ చేసిన, మొత్తం అందరూ ఆయన మీద ట్రోల్ చేసిన, ఒక 1 year టైం ఇవ్వండి కంబ్యాక్ ఇస్తారని కాతో మంచి కంబ్యాక్. బట్ టీమ్ గా మీ మధ్యలో ఆ 1 year లో ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి? ఫ్రమ్ ఆడియన్స్ నుంచి, లేకపోతే మీరు సోషల్ మీడియాలో ఉంటారు, మొత్తం అంతా చూస్తూ ఉంటారు, అప్పుడు ఎలాంటి డిస్కషన్స్ జరిగింది అండ్ హౌ యూ ఆల్ బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ దట్ స్టేజ్ అండి? మాకు అర్థమయ్యేదండి. అంటే ఆ పాయింట్ లో ఓకే, ఈ మూవీస్ వర్కౌట్ అవ్వట్లేదు, దాంట్లో ఏంటి మిస్టేక్ అండ్ వీఆర్ క్విక్ టు అసెస్. ఓకే, అక్కడ ఎక్కడ వేర్ డిడ్ ఇట్ గో రాంగ్. సో మా మా అండర్స్టాండింగ్ ఏమంటే స్టోరీస్ లెవెల్ నుంచే దేర్ ఈస్ అన్ ఇష్యూ మోర్ దెన్ ఎనీథింగ్. సో లెట్స్ టేక్ సమ్ టైమ్, పిక్ ఏ నైట్ స్టోరీ, దాని మీద మన 100% ఎఫర్ట్స్ పెడదాం. ఎందుకో ఎక్కడో ఆ సినిమాలకి ఆయన 100% పెట్టలేదేమో అనేది ఒక, ఫర్ వాట్ ఎవర్ రీజన్ అదొకటి ఉంది. సో ఒకటి టైం తీసుకొని చేద్దాం. మనం కూర్చొని ఇప్పుడు ఎస్ఆర్ అలానే చేసాం. దెర్ వాజ్ నో ఒక మమ్మల్ని డిస్టర్బ్ చేసే ఫ్యాక్టర్స్ ఏం లేవు. ఓన్లీ వీ వర్ దేర్, వీ సాట్ డౌన్ అండ్ వీ డిడ్ ఇట్. మళ్ళీ అలా చేద్దాం అని అందరం దానికి వచ్చాం, ఆ లైన్కి వచ్చాం అందరం. ఒక 1 year ఆఫ్ టైం అందరం దీనికి పెట్టేద్దాం. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ లాస్ట్ ప్రాసెస్ వరకు వి బిలీవ్డ్ ఇట్, ఎండ్కి వచ్చేదాకా. అండ్ ఎవ్రీ డిస్కషన్ వీ యూస్ టు హ్యావ్. ఒకటి నచ్చింది అంటే నచ్చింది, నచ్చలేదంటే నచ్చలేదు. వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ విత్ ఈచ్ అదర్. డైరెక్టర్స్ వెరీ సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఈ మొత్తం ప్రాసెస్లో. వాళ్ళు ఫ్రెషర్సే, బట్ దే హ్యాండిల్డ్ వెరీ వెల్ హోల్ ప్రాసెస్ అంతా. చిన్న విషయం కాదు అలాంటి సినిమాల్ని పుల్ ఆఫ్ చేయడం. వాళ్ళు బాగా హోంవర్క్ చేసుకొని వచ్చారు. సో ఇట్ బికేమ్ ఈజీ. సమ్ గుడ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు లైఫ్ ఈజీ అయిపోద్ది. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో మాకు మా మీద ఎప్పుడు కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వలేదు. బికాస్ వీ ఆల్వేస్ న్యూ వీ యాజ్ ఎ టీమ్ కెన్ డూ గుడ్ వర్క్ అనేది మాకు బిలీఫ్ ఉండేది మాకు. సో అదే మేము బిలీవ్ చేస్తాం. ఏమి అంటే మనందరం కూర్చొని చేసుకుంటే పక్కా అది వర్కౌట్ అయిపోతుంది. ఎందుకంటే అంత బ్రెయిన్ హెడ్ పెట్టేస్తాం దాంట్లో. బ్యూటిఫుల్ బ్రో. ఫైనల్ గా మీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఎలా చూసుకున్నారో మాకు చెప్పాలి. ఒక ఫ్యామిలీ మెంబర్ గా, ఒక టెక్నీషియన్ గా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాశా పేమెంట్స్ ఎలా ఉంటాయి, మేడంతో ర్యాప్ ఎలా ఉంటుంది చెప్పేస్తే వాళ్ళకి అక్కడ. ఆవిడ వెరీ ప్రొఫెషనల్. ఆ స్పేస్కి వచ్చేపాటికి వెరీ క్లియర్గా ఉంటారు, వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటాం మేము. ఇంకా ఇంట్లో పర్సన్ లాగండి. ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి అవుతుంది, ఓకే, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నాకు ఇస్తారు. సేమ్ థింగ్, సిమిలర్ థింగ్. అక్క నాకు సుధీర్ ఇది నువ్వు చూసుకో అని నన్ను ఇస్తుంది. దెన్ దేర్ విల్ బి నో సెకండ్ క్వశ్చన్ ఆఫ్టర్ దట్. సో దట్ ఈస్ హౌ వీ వర్క్. ఒక పని నాకు అప్ చెప్పారు, మేమందరం డిస్కస్ చేసుకొని ఒకటి అంటే ఇంకా సెకండ్ క్వశ్చన్ ఉండదు. ఎప్పుడు మాకు ఆ డిస్కషన్ రాదు, అదేంటి ఇదేంటి అని. అంత నమ్మకం అనమాట ఒకరికి. సో దేర్ వాజ్ నెవర్ ఏ హజిల్ అనమాట ఆ ప్రాసెస్ మొత్తం. అండ్ ఆవిడ అసలు బెస్ట్ హోస్ట్ అండి టు హ్యావ్ ఫర్ ఎనీబడి. ఇంకో ఇది ఇల్లు అనే ఫీలింగ్ ఇచ్చేస్తుంది అందరికి. సో ఇంటికి వెళ్ళి 4-5 years అవుతుంది ప్రాపర్గా. ఆ ఇల్లు అంత గుర్తు రాకపోవడానికి షీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఆల్మోస్ట్ లైక్ ఓన్ సిస్టర్ లాగా తను కూడా. అది కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది, అన్న అంటాం అంటాం కానీ స్టిల్ అలా అలవాటు అయిపోయింది. మాకు అలా అలవాటు అయిపోయింది, వాళ్ళకి అలవాటు అయిపోయింది. విషింగ్ యూ గ్రేట్ సక్సెస్ బ్రో. బట్ ఫైనల్లీ యాజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్ దిల్రూబా మా ముందుకు రాబోతుంది, మా హార్ట్స్ అన్నిటిని గెలుచుకోవడానికి. యాజ్ ఆర్ట్ డైరెక్టర్ హౌ స్పెషల్ దిల్రూబా ఫర్ ఆడియన్స్? యాక్చువల్గా కాకన్నా ముందు స్టార్ట్ చేసామండి దిల్రూబా. ఏదైతే మేము ఒక 1 year టైం తీసుకుందాం అనుకున్నామో ఆ ప్రాసెస్లో ఓకే చేసుకున్న కథలో ఇది ఒకటి. సో వీ ఆల్ బిలీవ్ దిస్ ఆల్సో సో మచ్. దీన్ని ఆయన స్పెసిఫిక్గా లుక్ చేంజ్ ఓవర్కి చాలా వర్కౌట్ చేశారు. జుట్టు కొంచెం పెంచుకొని హీ గ్రూమ్డ్ హిమ్సెల్ఫ్ వెల్.
సో మేము నమ్మాము ఈ కథని వెరీ ఫస్ట్ నుంచి. అండ్ చాలా మంచి ఫిలాసఫీ ఉంటుంది కథలో. అంటే రొటీన్ లవ్ స్టోరీలా ఉండదు, ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అది చాలా గ్రిప్పింగ్గా చెప్పడానికి ట్రై చేస్తాం అంతే. ఇట్ విల్ బి స్ట్రైట్ టు ద పాయింట్, మధ్యలో ఏది డీవియేషన్స్ ఏమి ఉండవు. ఓకే. సో వీఆర్ బిలీవింగ్ ఇట్ విల్ వర్కౌట్ అని. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఒక వాల్యుబుల్ కన్వర్జేషన్ షార్ట్ టైమ్ లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎనీవేస్ దిస్ ఏ కన్వర్జేషన్ విత్ సుధీర్ మాచర్ల గారు, నాట్ డైరెక్టర్ ఆఫ్ కా, అండ్ అలాగే కిరణ్ అబ్బవరం గారు చాలా సినిమాలు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా దిల్ రూబాతో మన ముందుకు March 14 రాబోతున్నారు. సో హ్యాపీగా మీరందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.